తెలంగాణ రాష్ట్రంలో చలి పులి భయపెడుతుంది. సాయంత్రం 4 దాటిందంటే చాలు సూర్యుడు చల్లబడుతున్నారు. రాత్రి వరకు ఎక్కువై జనాన్ని గజగజ వణికిస్తుంది. ఉదయం కూడా పొద్దెక్కే వరకు చలి వదలటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. వచ్చే 1-2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 29.8 డిగ్రీల సెల్సియస్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 16.1 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయని పేర్కొంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రత బాగా పడిపోయింది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 10.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గినట్లు పేర్కొంది. ఇక ఖమ్మం జిల్లాలో ఎండ పెరిగింది. ఆ జిల్లాలో క్రమేపీ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగినట్లు తెలిపింది. ఆ జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.6 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఆ జిల్లాలో 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ఇక హకీంపేట, హన్మకొండ, రామగుండంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని, సోమవారం దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో శీతల పెరిగిపోతున్నాయని, సాయంత్రం 6 మొదలవుతున్న గాలులు మర్నాడు ఉదయం 10 వరకు కూడా కొనసాగుతున్నాయి. గ్రేటర్లో రాగల 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని బేగంపేట వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాబట్టి చిన్న నుంచి పెద్ద వరకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.